తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో వెబ్ డిజైనింగ్ కోర్స్‌కి సంబంధించిన ట్యుటోరియల్ వీడియోస్ చూసి చాలామంది తమ వెబ్‌సైట్స్‌ని హెచ్‌టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ద్వారా తయారు చేసుకున్నామని చెప్పేసి మాకు కామెంట్లు మరియు మెయిల్స్ ద్వారా చెప్తున్నారు. సో వారందరికీ కృతజ్ఞతలు, అదేవిధంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కోర్స్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిన స్టెప్ గురించి చెప్తున్నాను. సో మీరు ఏదైతే వెబ్సైట్ని తయారు చేసుకున్నారో హెచ్టిఎంఎల్ అండ్ అలాగే సిఎస్ఎస్ని ఉపయోగించి, ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇది ఒక డెమో వెబ్సైట్. నేను మీకు ఇదివరకు 10th లెసన్లో అనుకుంటా చూపించాను ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రెడీ చేసుకున్నటువంటి వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ ఈ విధంగా ఉంటాయి. సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను మీ ట్యుటోరియల్ చూసి వెబ్సైట్ అనేది తయారు చేసుకున్నాను, కానీ అది మా ఫ్రెండ్స్కి చూపించాలంటే ఎలాగా? అది ఆన్లైన్ త్రూ. అంటే ఇక్కడ మీరు డొమైన్ అలాగే హోస్టింగ్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంచాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇమేజెస్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క డొమైన్ని, అంటే మీకు నచ్చినటువంటి డొమైన్ని ఏ విధంగా కొనుక్కోవాలి అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ పై క్లిక్ చేయడం ద్వారా, అదేవిధంగా పక్కనున్న హోస్టింగ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఒకవేళ కొనుక్కొని హోస్టింగ్ని వాడాలనుకుంటే కనుక ఏ విధంగా అనేది ఈ వీడియో ట్యూటోరియల్లో నేను మీకు చూపించడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన నెక్స్ట్ ట్యూటోరియల్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది హోస్టింగ్ అనేది కొనుక్కున్న తర్వాత. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఈ ట్యూటోరియల్స్ని చేసిన తర్వాత చాలా మందికి ఏంటంటే డౌట్, ఇప్పుడు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ కాకుండా మేము చేసిన హెచ్టిఎంఎల్ వెబ్సైట్ని మేము ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆన్లైన్లో ఉంచలేమా, లేదా దాన్ని మా ఫ్రెండ్స్తో షేర్ చేయలేమా? అంటే ఏదో టెస్టింగ్ పర్పస్ అయ్యి ఉండొచ్చు, లేదా వారు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నందువల్ల కావచ్చు. ఓకే, సో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మీ యొక్క హెచ్టిఎంఎల్ వెబ్సైట్ని మీరు ఫ్రీగా ఆన్లైన్లో హోస్ట్ చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా మీరు హోస్ట్ చేస్తున్నటువంటి, అంటే ఫ్రీ వెబ్ హోస్టింగ్ని యూజ్ చేసి మీరు హోస్ట్ చేస్తున్నటువంటి మీ యొక్క హెచ్టిఎంఎల్ వెబ్సైట్లో మీరు గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించిన యాడ్స్ కావచ్చు, వేరే ఇతర ఏ యాడ్స్ అయినా సరే మీరు వాటిలలో ఉంచేయచ్చు. అంటే మీ యొక్క వెబ్సైట్లో మీరు యాడ్స్ పెట్టి మనీ ఎర్న్ చేసే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇది నేను నా కంప్యూటర్లో ఓపెన్ చేశాను. ఓకే, సో కానీ ఇప్పుడు దీన్ని మనం హోస్టింగ్ అనేది యూజ్ చేసి ఆన్లైన్లోకి పంపించేస్తాం. సో మన వెబ్సైట్ కంప్లీట్గా ఆన్లైన్లో వర్క్ చేస్తుంది. అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఇంటర్నెట్లో మన వెబ్సైట్ చూసే విధంగా మనం చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, దానికోసం ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాసెస్ అనేది చెప్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ని, ఈ వీడియో ట్యూటోరియల్ మీరు చూసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని ఫాలో చేస్తూ దానిపై క్లిక్ చేసి మీరు సైన్ అప్ చేసుకోండి. ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీకు జస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదు. 5 to 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఓకే, సో ఇంకా చెప్పాలంటే మీరు ఫాస్ట్గా టైప్ చేయగలిగితే, అలాగే మీరు ఫాస్ట్గా నేర్చుకునేవారైతే మీకు 2 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకోదు. సో డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి లింక్ని క్లిక్ చేసి, ఓకే, లింక్ పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దానికంటే ముందు హోమ్ పేజ్ ఉంది కదా, సో ఎప్పుడు కానీ ఇక్కడ రకరకాల పేజెస్ అనేవి ఉన్నవి, అదేవిధంగా దానికి సంబంధించిన ఇమేజెస్ ఉన్నవి. ఇదంతా ఒకే డైరెక్టరీలో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మీరు ప్రైమరీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా అన్నీ కూడా ఒకే ఫోల్డర్లో ఉంచాను. ఓకే, ఇది నాకు డెస్క్టాప్ పైన నేను ఒక ఫోల్డర్లో ఈ ఫైల్స్ అన్నీ ఉంచడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. ఓకే, సో అదేవిధంగా ఇది సిఎస్ఎస్ స్టైల్స్,
ఇది లోగో అనుకోండి. యాక్చువల్లీ నేను నా ఫోటో ఉంచడం జరిగింది. ఎనీవేస్ ఇక్కడ నేను పేజెస్‌లో యూజ్ చేసినటువంటి ఇమేజెస్ కూడా ఇక్కడ అదే విధంగా ఉన్నవి. సో, మీరు ఆల్రెడీ వెబ్ డిజైనింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నారు కాబట్టి మీకు దాని గురించి అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను నేను. వెబ్ డిజైనింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనే దానికి. ఒకవేళ మీరు నేర్చుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే అక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు కంప్లీట్‌గా HTML5 అండ్ CSS3 అడ్వాన్స్డ్ వెర్షన్‌ని పూర్తి స్థాయిలో పూర్తిగా మీరు ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ విషయం దాదాపు సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఓకే. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద పాయింట్, మీరు చేయాల్సిన మార్పు ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఒక పేజ్‌ని మనం హోమ్ పేజ్ లేదా ల్యాండింగ్ పేజ్‌గా యూజ్ చేస్తాం. సో, ఈ హోమ్ పేజ్‌కి మీరేం చేయండంటే index.html అని చెప్పేసి నేమ్ ఇచ్చేయండి. ఓకే. ఇండెక్స్. ఓకే. సో, మీరు ఫైల్‌ని సేవ్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు కదా! .html అదంతా అయిపోయింది. సో, ఇప్పుడు మీరు దీనికి రీనేమ్ ఏమని చేస్తారండి? ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేజ్ 1 అని చెప్పేసి ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, డిజైన్ చేసేటప్పుడు అదే విధంగా ఇచ్చుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇండెక్స్ అని చెప్పేసి ఇచ్చేయండి. ఓకే. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ కూడా మార్చే ప్రయత్నం చేయండి. లేదా అది నార్మల్ డాక్యుమెంట్ అయిపోవచ్చు. ఓకే. index.html అని చెప్పేసి ఇచ్చేయొచ్చు. అయితే మీరు ఆల్రెడీ సేవ్ చేసిన ఇమేజ్‌కైతే మీ దాంట్లో ఈ ఎక్స్‌టెన్షన్ మారాల్సిన అవసరం లేదు అనుకుంటే, ఇప్పుడు విండోస్ 7 లేదా లేటెస్ట్ వెర్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఈ ఎక్స్‌టెన్షన్ అనేది ఇక్కడ చూపించదు. సో, అలాంటి టైంలో మీరు మార్చాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ ఫైల్ ఐకాన్‌ని బట్టి మీరు గమనించవచ్చనమాట. ఓకే. సో, ఒకవేళ మారిపోయినట్లయితే గనక మీరు index.html అని చెప్పేసి ఇచ్చేయండి. ఓకే. సో, లేదా అవసరం లేదు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇండెక్స్ అనేది నేను హోమ్ పేజ్‌కి ఇచ్చేసాను. మిగిలినవన్నీ అదే విధంగా ఉన్నవి. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన మరొక చేంజ్ ఉంది. ఏంటి అది అంటే నావిగేషన్‌లో. సో, ఇక్కడ నావిగేషన్‌లో ఏంటంటే హోమ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి index.html అనేది ఓపెన్ అయ్యే విధంగా, అంటే దీనికి మీరు క్రియేట్ చేసినటువంటి ప్రతి పేజ్‌లోను ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నావిగేషన్ ఉంది కదా! సో, ఈ పార్ట్‌లో మీరు ఇచ్చినటువంటి లింక్ ఓకే. సో, ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందండి? index.html అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఒకవేళ గనక పేజ్ 1 అని గాని వేరే ఏదైనా నేమ్ గాని ఇచ్చినట్లయితే index.htmlగా మార్చేయండి అన్ని పేజీలలో కూడా. ఓకే. సో, ఎందుకు అలాగా అంటే మీరు ఇప్పుడు సెకండ్ పేజ్ ఓపెన్ చేశారు. ఇక్కడ మీరు పేజ్ 1 అని ఇచ్చినుంటే ఓకే. ఇచ్చుంటే గనక అసలిప్పుడు పేజ్ 1 అనే పేజే ఇక్కడ మనం లేకుండా చేస్తాం. ఎందుకంటే దాని పేరు మార్చేస్తాం. సో, అప్పుడు అది ఓపెన్ అవ్వడం జరగకుండా మీకు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నావిగేషన్ పార్ట్‌లో ఆ చేంజ్ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వెబ్‌సైట్ ఈ విధంగా కంప్లీట్‌గా రెడీ అయిన తర్వాత ఓకే. అంటే మీరు ఇండెక్స్‌గా ఫస్ట్ పేజ్‌ని లేదా హోమ్ పేజ్‌ని మార్చేసిన తర్వాత అదే విధంగా అన్ని పేజీలలో ఉన్నటువంటి నావిగేషన్ పార్ట్ అంటే హోమ్ పేజ్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క పేజ్‌ని ఓపెన్ అవ్వడానికి, అంటే ఆ యొక్క పేజ్‌ని ఓపెన్ చేసేటువంటి ప్రతి లింక్‌ని కూడా మీరు index.htmlగా మార్చేసిన తర్వాత ఈ విధంగా కంప్లీట్‌గా ఒకసారి టెస్ట్ చేయండి. ఓకే. ప్రతి పేజ్‌లోకి వెళ్లి హోమ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మీరు అది index.htmlగా మార్చారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మార్చనట్లయితే గుర్తించి వెంటనే మార్పు చేసేయండి. ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫ్రీ హోస్టింగ్‌ని ఆహ్, సైన్ అప్ చేసుకొని ఫ్రీగా మీ యొక్క వెబ్‌సైట్‌ని హోస్ట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్‌ని ఎంటర్ చేయండి. ఓకే. సో, ఈ విధంగా మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మీరు మీకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేసాను. సో, ఇక్కడ నాకు ఏమవుతుందంటే చూడండి, మీ వెబ్‌సైట్ అడ్రెస్ ఈ విధంగా వస్తుంది. అంటే సబ్ డొమైన్‌ని క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట మీకు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మరో విధంగా ఇచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ వెబ్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకే.
సో ఆ తర్వాత యువర్ వెబ్ టెస్ట్గా మార్చేసాను అనుకోండి. ఓకే, యువర్ వెబ్ టెస్ట్. ఓకే, యువర్ వెబ్ టెస్ట్ డాట్ ఇక్కడ 000 వెబ్ హోస్ట్ యాప్ .comగా మీ యొక్క డొమైన్ లేదా సబ్ డొమైన్ అనేది ఫ్రీగా ఉచితంగా మీకు అందజేస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ స్పేస్ అనేది యూజ్ చేయకండి ప్రస్తుతానికి. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇది మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత గెట్ ఫ్రీ హోస్టింగ్ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఓపెన్ చేసి పెట్టుకోండి ఫస్టే. ఓకే, మీ యొక్క జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేసి ఉంచేయండి. ఆ తర్వాత మీకు దానికి సంబంధించిన అంటే 000 webhost.comకి సంబంధించినటువంటి అని చెప్పేసి వచ్చేస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈమెయిల్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈమెయిల్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ వెరిఫైడ్, గో టు వెబ్సైట్, యువర్ వెబ్ టెస్ట్ అనేది నేను ఇచ్చినటువంటి నేమ్ అనమాట. ఓకే, సో ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మీ యొక్క ఇక్కడ మీరు మీ యొక్క ఫోన్ నంబర్ని కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఓకే, మీ యొక్క ఫోన్ నంబర్ని ఎంటర్ చేయడం ద్వారా ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ మీరు మీ యొక్క ఫోన్ నంబర్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఫీచర్స్ అనేవి కంప్లీట్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, యాడ్ అండ్ వెరిఫై యువర్ ఫోన్ నంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యూజింగ్ ఆల్ ఫీచర్స్. అది అర్థమైందండి. సో ఇక్కడ యాడ్ ఫోన్ నంబర్ పై క్లిక్ చేయండి. మీరు మీ యొక్క మొబైల్ నంబర్ని ఎంటర్ చేసినట్లయితే మీకు టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో అంటే మీకు మీ యొక్క మొబైల్కి ఆ యొక్క టెక్స్ట్ అనేది పంపించబడుతుంది. ఆ తర్వాత మీరు ఆ టెక్స్ట్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు ఏం చేయొచ్చండి, మీ యొక్క మొబైల్ నంబర్ని వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతానికి అంతే. ఆ తర్వాత మీరు మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే మీ యొక్క ప్రొఫైల్ని ఎంటర్ చేయండి. ఓకే, మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయవచ్చు, లేదా మీ యొక్క ఫేస్బుక్ నుంచి మీ యొక్క ఫోటోని పెట్టవచ్చు. కావాలి జస్ట్ మీరు ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రఫీక్ మొహమ్మద్. ఓకే, సో ఇక్కడ టైం జోన్ని కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో టైం జోన్ని ఎంటర్ చేయడం ద్వారా మనకు కొన్ని లాభాలు ఉంటాయి, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో సేవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మీరు చేయాల్సినవి ఓన్లీ ఫోన్ కన్ఫర్మేషన్ చేసుకోండి, అంటే మీ యొక్క నంబర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఫేస్బుక్ని కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు కూడా ఈ ఆప్షన్ని, కానీ ఫోన్ నెంబర్ని మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటవి. ఓకే, సో ఇక్కడ అన్నింటినీ ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో అవే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా లేదా ఏంటి అనేది చూసుకోండి. ఓకే, ఇది అక్కర్లేదు. సో ఇదంతా ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే ఒకసారి హోమ్ పేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అంటే హోమ్ పేజ్కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటన్నింటి గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు ఇది చాలా ఉపయోగకరం. ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు కావాలనుకుంటే వాడినా వాడకపోయినా ఒకసారి టెస్టింగ్ కోసమైనా ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. అండ్ మరొక రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయితే కనుక నాకు కూడా కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఎనీవేస్ అదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వచ్చిన తర్వాత మీరు అప్లోడ్ ఫైల్స్ నౌ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది.
అండ్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి యువర్ వెబ్ టెస్ట్ డాట్ 000 వెబ్ హోస్ట్ app.com అనేది మీ యొక్క వెబ్ అడ్రస్ అన్నమాట. ఇది సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ సైట్కి సంబంధించిన డీటెయిల్సే వస్తవి. ఓకే, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ రాలేదు. కానీ హుర్రే యువర్ ఫ్రీ వెబ్సైట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని చెప్పేసి మాత్రం ఒక వెబ్సైట్ ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఓకే, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక ఏం చేసామండి, అప్లోడ్ ఫైల్స్ నౌ పైన క్లిక్ చేసాం. అప్పుడు ఒక న్యూ ట్యాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెఫ్ట్లో ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. public_html పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నో ఫైల్స్ ఇన్ దిస్ ఫోల్డర్ అని ఉంది కదా. ఇప్పుడు మీ యొక్క కంప్యూటర్లోని మీ HTML వెబ్సైట్ అంటే కంప్లీట్ పేజెస్ అండ్ ఇమేజెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది కదా, వీటన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ డ్రాప్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా చేయడం ద్వారా ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి కిందకి స్క్రోల్ చేసి అప్లోడ్ పై క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క ఫైల్స్ అనేవి దీనిలోకి అప్లోడ్ అయిపోతున్నాయి. చూడండి. ఓకే, సో ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నవి అనేది ఒకసారి చూసుకోండి. అండ్ మీ యొక్క కంప్లీట్ ఫైల్స్ అన్నీ కూడా దీనిలోకి అప్లోడ్ అయినాయా లేదా అనేది ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీఫ్రెష్ అనేది ఉంటుంది. రీలోడ్ ఫైల్ లిస్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది మీ వెబ్సైట్ అని చెప్పుకున్నాం కదా, కానీ ఇంతకు ముందు ఏమని వచ్చింది, కంప్లీట్గా ఆ వెబ్సైట్కి సంబంధించిన అంటే హోస్టింగ్ వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్సే ఉన్నవి. ఇప్పుడు ఒకసారి దీన్ని రీలోడ్ చేసినట్లయితే సో చూడండి మీ యొక్క HTML వెబ్సైట్ అనేది లేదా మీ యొక్క HTML ఓకే వెబ్సైటే కదా, HTMLలో మీరు డిజైన్ చేసుకున్నటువంటి కంప్లీట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అన్ని పేజెస్ అండ్ ఇమేజెస్ ఎక్కడైతే మీరు ఉంచారో అదే విధంగా డిజైన్తో మీ CSSలో మీరు ఇచ్చినటువంటి సెట్టింగ్స్ ఆధారంగా సో ఆ స్టైల్స్ అన్నీ అప్లై అయిపోయి అదే విధంగా అంటే మనం మన కంప్యూటర్లో చూసినప్పుడు ఏ విధంగా అయితే కనిపించిందో అదే విధంగా ఆన్లైన్లో కూడా అప్లోడ్ అయిపోయింది. ఓకే, సో ఇది మీ యొక్క వెబ్సైట్ అడ్రస్ అన్నమాట. ఓకే, ఇక్కడ index.html అనేది అవసరం లేదు. ఓకే, సో ఇది మీ యొక్క డొమైన్ నేమ్. ఓకే, యువర్ వెబ్ టెస్ట్ డాట్ 000 వెబ్ హోస్ట్ యాప్.com. ఇది ఎందుకంటే మనం డొమైన్ని కొనుక్కోలేదు కాబట్టి ఈ విధంగా సబ్ డొమైన్ అనేది మనకు ఈ యొక్క ఫ్రీ హోస్టింగ్ సర్వీస్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క HTMLలో మనం డిజైన్ చేసుకున్నటువంటి వెబ్ పేజెస్ అన్నింటినీ అంటే ఒక కంప్లీట్ వెబ్సైట్ని ఈ విధంగా మనం ఈ యొక్క ఫ్రీ హోస్టింగ్ సర్వీస్ని ఉపయోగించి దీంట్లోకి అప్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు దాన్ని యూజ్ చేయవచ్చు. అండ్ అదే విధంగా మీరు కావాలనుకుంటే మీ యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించినటువంటి యాడ్స్ని మీరు ఎక్కడైతే సెట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది. అండ్ మీరు FTP సర్వీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క దాన్ని యూజ్ చేయడం కోసం మీరు ఏం చేయాలండి, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో ట్యుటోరియల్ని ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి సందేహాలను నాకు ఇక్కడ వీడియోలో కామెంటింగ్ ద్వారా తెలియజేయండి. మీరు కామెంటింగ్ ద్వారా తెలియజేసినట్లయితే మీ యొక్క ప్రతి ప్రశ్నకు నేను జవాబు ఖచ్చితంగా చెప్తాను. ఇది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు కంప్యూటర్ వరల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిన విషయం. మీరు ఫస్ట్ టైం తెలుగు కంప్యూటర్ వరల్డ్లో ఈ ట్యుటోరియల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఒకసారి తెలుగు కంప్యూటర్ వరల్డ్కి సంబంధించినటువంటి ఛానల్ వెబ్సైట్ ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ మేము అందుబాటులో ఉంచినటువంటి అన్ని ట్యుటోరియల్స్ని ఒకసారి గమనించండి. ఓకే, మీకు ఏదైనా ట్యుటోరియల్ అక్కడ కనిపించకపోతే మీకు కావాల్సిన ట్యుటోరియల్ గురించి మీరు మాకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు లేదా కామెంట్ ద్వారా ఏ వీడియో కింద అయినా సరే మీరు కామెంట్ చేయడం ద్వారా
మమ్మల్ని అడగొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.